శ్రీ సత్యసాయి జిల్లాను హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేస్తామన్నారు ఏపీ మంత్రి సవిత. జిల్లా రైతాంగ సమస్యలపై కలెక్టర్ శ్యాంప్రసాద్తో కలిసి సవిత రివ్యూ చేశారు. సాగు సమస్యలపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. ఖరీఫ్ సాగుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. నాణ్యమైన వేరుశెనగ విత్తనాలు, ఎరువులు అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రైతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సవిత అన్నారు. అన్నదాతల సమస్యలు పరిష్కరించేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందన్న మంత్రి రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. వర్షాలు పడ్డాయి, వ్యవసాయం కూడా మొదలైంది. మరి వేరుశనగ విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు కూడా అందజేయాలి. కొన్ని చోట్ల మరి నాణ్యమైన విత్తనాలు రావాలని కంప్లైంట్ రావడం కూడా జరిగింది. మరి ఇమీడియట్గా మరి మేమందరం కలెక్టర్ గారు ఆదేశించాం. నాణ్యమైన విత్తనాలు మరి ఎక్కడ రైతులకు ఇబ్బంది కలగకుండా ఎరువులు కూడా ఏ విధంగా ఇవ్వాలి ఏంటనే విషయం కూడా చర్చించామనే విషయం కూడా తెలియజేస్తాం. అంతేకాకుండా రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మరి ఎన్డీఏ ప్రభుత్వం వస్తున్నాం. ముఖ్యంగా రాయలసీమలో ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి అంటే మరి చంద్రబాబు నాయుడు గారి విజన్ అనేది. మరి ఈరోజు పరిశ్రమలు కూడా ఇలాంటి పరిశ్రమలు కావచ్చు, మరి ఫైటర్ జెట్ కావచ్చు, ఇలా అనేక పరిశ్రమలు కూడా తీసుకొచ్చి, అంతేకాకుండా ముఖ్యంగా రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కూడా మీ ప్రభుత్వం ఒక అన్నదాత సత్యంగా అందజేస్తూ మరి పనిముట్లు కూడా అందజేసాం. స్ప్రింక్లర్లు, పిచ్చులు రైతులకు ఎంత అవసరం ఇస్తూ మరి అంతేకాకుండా మరి రాయలసీమ హార్టికల్చర్ హబ్ కూడా 1,00,00,000 కోట్లు